తినండి తినండి. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఆఖరి వరకు చిన్నలు పెద్దలు వృద్ధులు ఎవరు అందరూ కూడా ఎవ్వరు నశించిపోకూడదు. యేసయ్య సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఇరుప్రక్కల ఇద్దరు దొంగలున్నారు. అయితే ఒక దొంగ ప్రభువుని స్వీకరించాడు. ఏమన్నాడు? ప్రభువా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేస్తూ. ఆఖరి వరకు నేరస్తుడు ఎన్నో ఘోరాలు నేరాలు చేశాడు. కానీ లోకము ప్రపంచము ప్రభువుని అంగీకరించక ప్రభువుని ప్రక్కన పెడితే, ఎడమ ప్రక్క ఉన్న దొంగ కూడా ప్రభువుని ప్రక్కన పెడితే, ఆ కుడి ప్రక్క ఉన్న దొంగ అంత ఘోర పాపి అయినప్పటికీ అలా తల పైకెత్తి కన్నీళ్లతో ప్రభువుని చూసి ప్రభువుని ఒప్పుకున్నాడు. యేసు, నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ప్రభు అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉండు. దీన్ని ఏమంటారంటే నిత్య జీవములో ప్రవేశించుట. హల్లెలూయా. భయంకరమైనటువంటి వ్యక్తి, దొంగ, అంతకుడు, నేరాలు ఘోరాలు చేశారు. కానీ ఆఖరి క్షణములో, తుది శ్వాస విడిచే క్షణములో ప్రభువును అందుకున్నాడు. పరలోకానికి వెళ్ళాడు, నిత్య జీవములో ప్రవేశించాడు. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఎవరైనా ప్రభు మీతో మాట్లాడుతూ స్పందిస్తూ ఉంటే మీరెవ్వరూ నశించకూడదు. తప్పకుండా మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, ప్రభువుని మీరు స్వీకరించాలి. దేవుని మందిరములో మీరు అడుగు పెట్టాలి. నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించు. ఆ పైన ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడా? చెప్పండి, ప్రేమించాడా? మా కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడు. మీ కుటుంబాలను ఎంతో ప్రేమించి, మిమ్మలను మీ పిల్లలను ఎంతో ప్రేమించి, మనందరిని, యావత్ ప్రపంచాన్ని ఎంతో ప్రేమించి. ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను, ఏంటంటే అది మరి ప్రేమించిన దేవుడు ఆ రోజున నోవహు కాలంలో జల ప్రళయాన్ని పంపి అందరిని ఎందుకు నాశనం చేశాడు చెప్పండి? జలప్రలయం వచ్చిందా రాలేదా? వచ్చిందా? ఆ జలప్రలయంలో
నోవహు ఒక్క కుటుంబాన్ని తప్ప అందరూ జలప్రలయంలో కొట్టుకొని పోయారు. నిజమైన నేను చెప్పేది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ రోజు జలప్రలయం వచ్చింది, అందరూ కూడా జలప్రలయంలో కొట్టుకొని పోయారు. ఇంకొంచెం ముందుకు వస్తే సొదొమ గొమొర్రా పట్టణం అగ్ని గంధకాలతో నాశనమైపోయింది. దేవుడి ఆకాశము నుండి అగ్ని గంధకాలు కురిపించి సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేశారు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, వారి పాపములు ఆకాశమును అంటాయి, దేవుని దృష్టికి బహు భారంగా ఉన్నాయి. జలప్రలయం అనే నీళ్లతో, అగ్ని గంధకాలతో, అంటే నీళ్లతో నిప్పులతో నీళ్లతో ఆనాటి లోకాన్ని దేవుడు నాశనం చేశాడు. కానీ ఈనాటి లోకాన్ని, మనలను దేవుడు ప్రేమించాడు. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. దేవుడు అనుకున్నాడు, అలా జలప్రలయముతో అగ్ని గంధకాలతో అలా నేను నాశనం చేసుకుంటూ వస్తే ఇక భూలోకంలో ఎవరు మిగలరు. ప్రజలు, నా స్వహస్తాలతో నేను చేశాను, వీరందరినీ నేను రక్షించుకోవాలి. ఆ రక్షణ దిశగా ఇందాక మనం చదువుకున్నాం. ప్రియ రక్షకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తుని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. నాశనానికి, నష్టానికి మధ్యలో ప్రభు నీకు వంతెనగా, వారధిగా ఉన్నాడు. నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ దగ్గరికి ఏదైనా నష్టం వస్తుంటే, కష్టం వస్తుంటే, శోధన వస్తుంటే, బాధ వస్తుంటే, రోగం వస్తుంటే, ఆపద వస్తుంటే, విపత్తు వస్తుంటే, ఏదైనా సుడి శోకం వస్తుంటే అమాంతం సిలువలో వేలాడిన యేసు వచ్చి అడ్డుగా నిలబడుతున్నాడు. ఆ అడ్డుగా నిలబడిన యేసుని నాకు నేను చెప్పేది, కుడి ప్రక్క ఉన్న దొంగ యేసు అని హత్తుకున్నాడని. అలా నీవు పిలవగలిగితే, హత్తుకుంటే, దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నిత్య జీవానికి వారసురాలుగా చేస్తాడు. హల్లెలూయా. మా తమ్ముడు కన్నీటి సాక్షి, వాడు హత్తుకున్నాడు. దేవుడు వాడిని ఎత్తుకున్నాడు. వాని కన్నులలో కన్నీరు, హృదయ కాఠిన్యం కలిగిపోయింది. పలుసార్లు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఇంట్లో, ఈ గదిలో అలా తొంగి చూసేవాడు. ఆ ఇంట్లో ఒక వాక్యం నాకు కనపడుతూ ఉండేది. అదేంటంటే, నీలోని రాతి గుండెను నేను తొలగించి నీకు మాంసపు గుండెను ఇస్తాను. ఈరోజు నిజంగా దేవుని వాక్యం ఎంత సత్యం. దేవుని బిడ్డగా ఏదో వాక్యాలు అలా పెట్టుకుంటారు, కొంతమంది అనుకుంటూ ఉంటారు, అక్కడ ఒక వాక్యం, ఇక్కడ ఒక వాక్యం, అక్కడ ఒక వాక్యం. కానీ దేవుని బిడ్డలాగా, దేవుని వాక్యములో శక్తి ఉంది, బలం ఉంది, జీవం ఉంది. ఏదో ఒక రోజున భూమిలో విత్తనం ఉందని తెలియకపోవచ్చు, కానీ అది మొలకెత్తినప్పుడు, ఇలా నిలబడినప్పుడు, వాడు మైక్ చేత పట్టుకున్నప్పుడు, కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు, అక్కడ ఒక గొర్రె పిల్లలాగా నిలబడి తల నుంచి చప్పట్లు కొట్టేటప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారియందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించింది. నిజంగా మరి ఈరోజు మా అమ్మ దేవుని దగ్గర ఉండి అలా చూస్తూ మరి ఎంత సంతోషిస్తుందంటే, ఆ సంతోషానికి ఇంత అంత అని చెప్పలేదు. మీరంటారేమో చనిపోయిన తర్వాత తక్కువ బిక్కుడు ఏం తెలియదులే, ఏదో పాస్టర్లు చెప్తూ ఉంటారని. లేదు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పేతురు, యోహాను, యాకోబుని రూపాంతర కొండ మీదకు తీసుకొని పోయి అక్కడ ప్రార్థన చేస్తుంటే, ఆ ప్రార్థనలోకి, మహిమలో ఆకాశం తెరవబడి ఇద్దరు వచ్చారు ప్రభు దగ్గరికి. ఎవరు చెప్పండి? ఎవరు వచ్చారు? మోషే, ఏలియా ఇద్దరు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు, పేతురు,
యోహాను, యాకోబు ముగ్గురిని రూపాంతర కొండ మీదకి తీసుకుని పోయి అక్కడ ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థనలో ప్రభు ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, వస్త్రాలు తెల్లనివై దగదగా మెరిసి. అప్పుడు ఆకాశం తెరవబడి ఒక శబ్దం, ఒక మహిమ, ఒక దర్శనం, ఒక ప్రత్యక్షత అక్కడ కనపడుతుంది. పేతురు అంటాడు, పర్ణశాలలో కడదామని. అక్కడ మోషే వచ్చాడు, ఏలియా కనపడ్డాడు, ఇద్దరు అక్కడ కనిపించారు. హల్లెలూయా! దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి తెలియాలి. మోషే ఏలియా వచ్చినప్పుడు మా అమ్మ రాదా? మా అమ్మ కనిపించదా? మా నాన్న కనిపించదా? కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉంటుంది. ఒకే ఒక్క మాట నేను చెప్తున్నాను, మనకంటే ముందు చనిపోయినటువంటి వారు ఇప్పుడు బ్రతికినటువంటి మనము ఒక రోజున కలిసి ఉంటాం. హల్లెలూయా! అది లేఖన సత్యం. ఈ భూలోకములో, ఈ చరిత్రలో ఇంతకంటే మించినటువంటి సంతోషం, ఆనందం ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందామని చెప్పి వాక్యములో రాయబడింది. మోషేకి ఒక ఆశ ఉంది, కోరిక ఉంది. అదేంటంటే కనానులో ప్రవేశించాలి. దేవుడు అన్నాడు, మోషే కాని మాట ఒకటి మాట్లాడితే అక్కడ పనిష్మెంట్గా నీవు కనాను చూస్తావు కానీ అందులో ప్రవేశించవు అని చెప్పారు. ఆ ఆశతో, ఆ వాంఛతో అది తీరక అలానే చనిపోతారు. అయితే రోజులు, దినాలు, సంవత్సరాలు, తరాలు గడిచిపోయిన తరువాత యేసయ్య ఈ భూలోకములో పుట్టిన తరువాత దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రార్థన చేస్తుంటే ఆ రూపాంతర కొండ మీద అక్కడికి మోషే వస్తాడు. హల్లెలూయా! ఇప్పుడు చెప్పండి, మోషే ఆశ తీరిందా లేదా? మోషే వాంఛ తీరిందా లేదా? మంచి దేహముతో ఉన్నప్పుడు అక్కడికి రాలేకపోయినా మహిమతో వచ్చాడు. ఏదైనా, ఏమైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా యేసయ్య చేయగలరు. కాబట్టి నా మాటల భావం, దేవుని బిడ్డలారా, మీరందరూ నిత్య జీవములో ప్రవేశించాలి. అమ్మ, నాన్న నిత్య జీవములో ప్రవేశించారు. ఒకే సమాధి, ఒకే కుటుంబం, ఒకే జీవితం, చక్కటి అనుకూలత, సమస్తము సమకూడి వారు మాకు మేలుకరంగా చేశారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి తమ్ముళ్ళు, వారి విషయం, వారు చనిపోయిన తరువాత వారికి ఏమి తక్కువ కాకుండా సమస్తము సమకూడి మేలుకరంగా జరిగించి. హల్లెలూయా! నా హృదయం, నా స్వరము వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నా. ఆ నిత్య జీవములో మనమందరము పాలుభాగస్తులమై ఒకేసారి అక్కడ ప్రభువుతో మనం ఉండినట్లుగా ఈ శేష జీవితాన్ని అత్యంత భయభక్తితో, ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎవరైనా ప్రభువుకు దూరంగా ఉంటే, రక్షణ లేకపోతే, బాప్తిసం పొందకపోతే మీరందరూ సరిచేయబడి, క్రమపరచబడి, దేవుని హత్తుకొని పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత వైపు మళ్ళుకొని బాప్తిసం పొంది ప్రతి ఆదివారం చక్కగా దేవుని మందిరంలో గడపాలని, ఆ నిత్య జీవానికి మీరు వారసులు కావాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా!